నేను అరుణ్ వేణుగోపాల్, నాతో పాటు ముందు నందిని అయ్యప్ప. శివంగి కాదు, 11 శివంగులు ఆడబోతున్నాయి. మిస్ అవుతానా? శాంతి, అనిత, శ్రీముఖి, అదర్ సబ్స్టిట్యూట్. కోచ్, నువ్వు ఈ గేమ్లో లేవమ్మా. సారీ కోచ్, ప్లీజ్ కోచ్. లేదమ్మా, నేను ఒక కోచ్గా ఆలోచించట్లేదు, ఓ అన్నగా ఆలోచిస్తున్నాను. ఈ గేమ్లో ఆడడానికి మాత్రం నీకు పర్మిషన్ ఇవ్వను. సారీ. ఈ ఫ్రీ కిక్ ఆంధ్రాకి ప్రమాదకరంగా మారుతుందేమో చూడాలి. షాట్ కొట్టాడు, బాల్ దూసుకు వెళ్ళింది. ఆంధ్ర టీమే అగ్రెసివ్గా ఇక్కడ మొదలుపెట్టింది, కానీ మొదటి గోల్ కొట్టింది మణిపూర్. మెల్లమెల్లగా స్లిప్ అయిపోతోంది. ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ, తిరుగే లేదు. ఇటువంటి గేము, ఇటువంటి టీము లోకల్లో నేను ఇంతవరకు చూడలేదు. అయ్యోయ్యోయ్యో, వామ్మో! దద్దీలు 11 మంది దద్దీలు. నాకు తెలియక అడుగుతున్నాను, మీరందరూ అసలు ప్లేయర్సా? అలా చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు?
ఏంటి కాళ్ళతో గ్రౌండ్ ని క్లీనింగ్ చేస్తారా? క్లీనింగ్ కొంచెం వయ్యారంగా తనండి, లేకపోతే బంతికి నొప్పి పుడుతుంది. భయం, బుడత ఆటగాళ్ళని చూసి భయం. సరిగా పాస్ చేయడం తెలీదు, సరిగా డిఫెండ్ చేయడం తెలీదు. ఫూల్స్ ఫూల్స్. ఏంటంటే ఆ చూపేంటి? ఇక అంతే, అందరూ వచ్చిన దారిని వెళ్ళటమే. గో మీనాక్షికి పెళ్లి సంబంధం చూడమనండి. కీర్తన పో, వెళ్ళు. పీటీ టీచర్ జగని కోసం ఎదురు చూస్తుంది, పో. అదేగా నీకు కావాల్సింది. వేస్ట్, టోటల్ వేస్ట్. ఫినిష్. ఎక్కడ పోచమ్మ, ఎక్కడ? అయ్యో, నువ్వు తినమ్మా, బాగా తిను. లేదు కోచ్. తినడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళడం తెలుసు. గ్రౌండ్ లో పరిగెత్తమంటే నీకు కష్టం కదూ. పరిగెత్తు అంటే చాలు దొర్లుతావు. ఏంటిది, ఏంటి ఇది? కోచ్ మీరు అలా మాట్లాడకండి కోచ్. ఇంకుతున్నావుగా, ఏదో పని చేయదు. కోచ్ మీరు అలా మాట్లాడకండి కోచ్. మిమ్మల్ని మా నాన్న చూసుకుంటున్నా. గుంటమ్మా. కోచ్ వద్దు. అవునే అంటానే నిన్ను, 1000 సార్లు అంటానే నిన్ను. గుంటమ్మా ఏం చేస్తావే? ఈ కోపాన్ని గ్రౌండ్ లో చూపించు, నా ముందు ఎగరడం కాదు. నిన్ను చూసి అంటానే. గుంటమ్మా. ఏంటి మైకేల్ అలా మాట్లాడావు? నిప్పు రాజేశాను. నెక్స్ట్ 40 నిమిషాలు ఆడపిల్లలు ఆడపులులే ఆడతారు చూడు. గుండమ్మా. ఇప్పుడు కీర్తన చక్కగా పైన లుక్ చేశారు. అలాగే ముందుకు వెళ్ళి ఒక గోల్ కొట్టగలరా? రైట్ లైన్ లో చాలా మంచి మూమెంట్ ఇది. క్రాస్ కోసం వెయిట్ చేస్తున్నారు వనిత. అండ్ కీర్తన ముందుకు వస్తుందా? క్రాస్. కొంచెంగా మళ్ళీ ఆంధ్ర టీం పుంజుకుంటోంది. కానీ మ్యాచ్ పూర్తవడానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి. లుక్ అట్ మీ. వీపు వెనుకున్న నీ పేరు కోసం ఆడద్దు, గుండెల్లో ఉన్న నీ ఊరు కోసం ఆడు. మీరు వేసే ఒక్కొక్క గోల్ మీ గోల్ కాదు, మీ టీం గోల్. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఆడియన్స్ గోల్, మన స్టేట్ గోల్. అగి మొగ్గవే ఎక్స్ట్రా టైం ఇచ్చినా సరే స్కోర్ 3-3గా ఈక్వల్ గా ఉన్నందువల్ల పెనాల్టీ ఇచ్చి తీరాలి కదా. ఖచ్చితంగా పెనాల్టీ షూటౌట్ చాలా రసవత్తరంగా ఉంటుంది. రెండు జట్లకి ఇప్పుడు తలా 5 తడవలు ఆపర్చునిటీ ఉంటుంది గోల్ కొట్టడానికి. ఈ పెనాల్టీ షూటౌట్ లో గెలిచిన వాళ్ళే ఛాంపియన్స్. ఇట్స్ ఎ గోల్. ఆంధ్ర టీమ్ ఫస్ట్ పెనాల్టీ కిక్ కమింగ్ అప్ అండ్ మీనాక్షి. ఇప్పుడు సెకండ్ పెనాల్టీ కిక్ ని ఇవ్వడానికి మణిపూర్ టీం
వస్తుంది. And that's the goal. ఇది ఆంధ్ర టీమ్ ఛాన్స్. హై ప్రెషర్ ఆపర్చునిటీ మళ్ళీ. The match is still very much alive. ఆంధ్ర టీమ్ కెప్టెన్ కీర్తన ఈ టోర్నమెంట్ మొత్తం Come on, కీర్తన! కన్సిస్టెంట్ గా ఎంతో గొప్పగా ఆడుతూ వస్తున్నారు. And that's a sensational save. So ఆంధ్ర టీమ్ కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆఖరి పెనాల్టీని కన్వర్ట్ చేయగలిగితే టైటిల్ ని గెలుచుకున్నట్టే. నిన్ను కందకుండా కళ్ళల్లో పెట్టి చూసుకునే భర్త దొరికాడు. ఇంతకన్నా కోరుకునే కలే ఉంటుంది చెప్పు గాయత్రి. నిన్నందరూ మంచి కోడలని మెచ్చుకోవాలి. అదే నీకు పెద్ద మెడల్. ఈ ఆటలు గీటలు మగవాళ్ళ వ్యవహారం. వంటగది ఒక్కటే ఆడదాని రాజ్యం. అందులో నువ్వేం సాధించగలవో సాధించు. కోచ్, నా కడుపులో ఉన్న బిడ్డ నా కళని విచ్ఛిన్నం చేయదు. తాను విచ్ఛిన్నం కాదు. బిగిలో కప్ప ముఖ్యం బిగిలో. క్షణములో చరిత మారిందా, క్షణములోనే క్షణము కారణము కోరెనుగా, కారణములే చిన్నబోయే సమయం భారమే తీరి కన్నీరై జారదా, ఉనికి చాటామే గట్టిగా వినపడలా. కలలనే నిజమిలా కళ్ళ ముందు కలుసుకున్న వేళ తడిసెనే మనసులో అలసిపోని జ్వాల. నా పిల్లలు గెలిచారు. పథకమే పథకమే ఇచ్చేలా గెలిచనే గెలిచనే ప్రయత్నమే ఇవాళ.